హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా మండే రొటీన్ వ్లాగ్ అయితే చూసేస్తారు. మండే అంటే యాజ్ యూజువల్ బిజీ గజిబిజీ. సో మార్నింగే ఫ్రెష్ అయిపోయి కిచెన్లో వంట పని మొదలు పెట్టడానికన్నా ముందే ఇక్కడైతే ముగ్గు పెట్టేస్తున్నాను. ఈరోజు చుక్కల్లో చూసారా, మొన్న చిట్టి ముగ్గులను 2 వీడియోస్ డౌన్లోడ్ చేశాను అన్నాను కదా. అందులో ఒకటేమో విత్ డాట్స్, ఒకటేమో ఇలా వితౌట్ డాట్స్ డిజైన్స్ వేసుకోవడం అనమాట. ఇలాంటివి చాలామంది క్రియేటివ్గా వేసేస్తారు. మా మమ్మీ అయితే చాలా బాగా వేస్తారు, వేసుకుంటూనే క్రియేటివ్గా డిజైన్ ఎక్స్టెండ్ చేస్తూ. మనకంత సీన్ లేదు, అక్కడ చూసి యాజ్ ఇట్ ఈజ్ వేసేసాను. అండ్ ఎల్లో అండ్ రెడ్ కలర్స్ వేయడం నాకు బాగా నచ్చింది, నిండుగా అనిపిస్తుంది, అందుకే వేస్తున్నాను. అండ్ ఈరోజు రెసిపీ అయితే లంచ్ బాక్స్లోకి ఈరోజు ఎగ్ బుర్జీ చేద్దాం అనుకున్నాను ముందు. తర్వాత సరే మార్కెట్ నుంచి పాలకూర కూడా తీసుకొచ్చాను కదా, మనం పాలకూర ఆమ్లెట్ వేసుకుంటాం కదా ఎలానో, ఒకసారి పాలకూర ఎగ్ బుర్జీ అయితే ట్రై చేసి చూద్దామని చేస్తున్నాను. ఫస్ట్ టైం ఇలా చేయడం. సో రెసిపీ మీతో కూడా షేర్ చేసేస్తాను. అండ్ ఈరోజు మన పిల్లలకి ఎంతో ఇష్టమైన బ్రౌనీ ఒకటి చేస్తాను నేను పిల్లల కోసం. అది తప్పకుండా చూసి ట్రై చేసి నేను దేంతో చేశాను అనేది చూడాలంటే వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇక్కడైతే ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేశాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకొని క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న పాలకూర అయితే వేసుకొని పాలకూరను కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూసారా పాలకూర ఫ్రై అయిపోయింది. ఈ టైంలో ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ కొట్టి వేసేసుకోవడమే బుర్జీ కోసం. తర్వాత ఎగ్స్ వేసేసుకొని వాటిని నీట్గా ఒకసారి కదిపేసి మూత పెట్టేసి తర్వాత మీకు నచ్చిన సైజులో స్క్రాంబుల్ చేసేసుకోవడమే. చాలా బాగుంది టేస్ట్ అయితే. పాలకూర జనరల్గా పాలకూర ఆమ్లెట్ చాలామంది తినే ఉంటారు. ఇలా ఒకసారి పాలకూర ఎగ్ బుర్జీ అయితే ట్రై చేయండి తప్పకుండా. నేను ట్రై చేసి చెప్తున్నాను కదా, రెసిపీ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ మీకు నా సింపుల్ రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా చపాతీ కూడా చేయాలి కదా మరి ఎగ్ బుర్జీలోకి, ఆ ప్రిపరేషన్లో అయితే ఉన్నాను. ఈ మధ్యలో పూజకి రెడీ చేసుకోవడం అవన్నీ కూడా చేస్తూ ఉంటాను. జనరల్గా వంట చేస్తూనే ఒక్కొక్కసారి కుదిరితే ముందు చేసేస్తాను, లేకపోతే మా వాళ్ళు వెళ్ళాక ఇలా ప్రశాంతంగా అయితే పూజ చేసేసుకుంటాను. ఇది నా మండే పూజ అయితే ఇలా అయిపోయింది. అండ్ డే స్టార్ట్ అయింది. ముందు చాలా పనులు ఉన్నాయి, అన్నీ చేసుకోవాలి. హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మా ఇంట్లో వర్షం వెలిసింది, అంటే మా వాళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళారు. పూజ కూడా అయిపోయింది. ఇప్పుడైతే కిచెన్ క్లీన్ చేయాలి. వాషింగ్ మిషన్ ఆల్రెడీ ఆన్ చేసేసాను, ఆ బట్టలు ఆరేయాలి. ఇంకా రొటీన్ వర్కే, బిజీ మండే మామూలే. ఈరోజు రేపు వెళ్తే శివరాత్రి హాలిడే వస్తుంది. మళ్ళీ శివరాత్రి ప్రిపరేషన్స్ ఎలా అవుతున్నాయి, మీరు ఎలా చేసుకుంటారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు శివరాత్రికి ఉపవాసం ఉంటారా లేదా అనేది కూడా నాతో చెప్పండి. మేమైతే ఉపవాసం ఏం చేయం, జస్ట్ పూజ చేసుకుంటాం అంతే. అండ్ మీ దగ్గర ఎండలు ఎలా ఉన్నాయి? సౌత్లో ఎండలు బాగా పెరిగిపోయాయని నేనైతే విన్నాను. మా ఇంట్లో అయితే ఏసీ కూడా సర్వీసింగ్ చేయించేశారు. ఏసీ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది వేడని. సో మీ ప్లేసెస్లో ఎండలు ఎలా ఉన్నాయి అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకు ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఏం ప్రాబ్లం ఉండదు. సో మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ స్టార్ట్ అయ్యాక లైట్గా ఎండలు అయితే స్టార్ట్ అవుతాయి. నేను మీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఇక్కడ వెదర్ ఎలా ఉంది ఏంటి అనేది. మీ వీకెండ్ ఎలా గడిచింది, మీరు మీ వీకెండ్లో ఏమేం చేశారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియో చూసినట్టయితే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. బోల్డ్ అన్ని కుకింగ్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే. అండ్ అది మన ఛానల్లో అయితే డైలీ ఆఫ్టర్నూన్ 1 o'clockకి లాంగ్ వీడియో వస్తుంది. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. మార్నింగ్ 8 and ఈవినింగ్ 6 o'clock కూడా షార్ట్స్ వస్తాయి. అవి కూడా చూసి లైక్ చేస్తే నాకు రీచ్ పెరుగుతుంది. ఇది ఎప్పుడు చేసే రిక్వెస్టే, మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో కూడా లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో అది బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఫుల్ డే బ్లాగ్ రికార్డ్ చేస్తాను, నా మండే ఎలా గడిచింది అనేది. సో మీరైతే చూస్తూ ఉండండి చివరి వరకు మిస్ అవ్వకుండా. ఇక్కడైతే రోజు ఉండే పనే. అసలు ఒక్కొక్కసారి ఒంటి మీద బట్టలు కబోర్డ్లో షెల్ఫ్లో ఒక జత ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఈ రోజంతా ఈ బట్టలు ఆరేయడం, మడతేయడం ఏంటిదంతా. పొద్దున్నే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసాను, ఇంకా అది అయిపోయింది. సరే ఇంకా టిఫిన్ చేసేసి, టిఫినే ఉందిలేండి రాగి జావా ఫ్రూట్, అదైతే కానిచ్చేసి బట్టలు ఆరేసి
చక్కగా తర్వాత పని చూసుకోవాలి. ఇవి ఆరేయడంతోనే సరిపోదు. ఇవి ఆరేయడానికన్నా ముందు ఇక్కడ ముందు రోజు ఆరేసినవి తీసేస్తాను కదా, అవి ఫోల్డ్ చేసే పని అయితే ఉంటుంది. ఫోల్డ్ చేయగానే సరిపోదు, మళ్ళీ వాటిని ఎవరి కోసం వాళ్ళకి వాళ్ళ ప్లేసుల్లో సర్దుతూ ఉండాలి. ఇదంతా కంటిన్యూస్ ప్రాసెస్. దీని తర్వాత ఫస్ట్ ఆరేసి మడతేసిన తర్వాత నేను వీడియోస్ వరకు చూసేసుకొని తర్వాత అయితే స్లోగా సర్దుతాను. అది ఒక్కొక్కసారి కంటిన్యూషన్లో సర్దేసి తర్వాత ఆ పని చేసుకుంటాను. చెప్పాను కదా, నాకు మార్నింగ్ ఒక 2 అవర్స్ ఈజీగా పోతుంది వీడియో వాయిస్ ఓవర్ స్కెడ్యూలింగ్, థంబ్నెయిల్ ఇవన్నీ చేయడానికి. సో అది ఎప్పుడు కూర్చొని ఉన్నాం అనుకోండి, ఖాళీగా అలా కూర్చోవాలనిపిస్తుంది కంటిన్యూగా. అలా కాకుండా ఏదో ఒక పని చేసుకుంటే ఏదన్నా కంటిన్యూషన్ అనమాట, అదొక ఫ్లో లాగా. మీరు పని చేస్తూ ఉన్నారనుకోండి, పని చేయాలనిపిస్తుంది. లేదు కూర్చున్నారు అంటే కూర్చోవాలని అనిపిస్తుంది. అలా ఖాళీగా అయితే కూర్చోం కదా, మొబైల్ పట్టుకొని షార్ట్స్ చూస్తూ ఉంటాం. ఇంకా జీవితంలో గంటలు గంటలు గడిచిపోతూ ఉంటాయి. సో ఈజీగా అయ్యే పనులను సెలెక్ట్ చేసుకొని త్వరగా ఇంట్లో పనులను పూర్తి చేసేసుకొని తర్వాత టైం ఉంటే నిదానంగా కూర్చొని ఫోన్ చూడండి. చూడొద్దని నేను చెప్పను, నేను కూడా చూస్తూనే ఉంటాను. కాకపోతే ప్రియారిటైజ్ చేసుకొని ఏ పని చేయాలి, ఎప్పుడు చేయాలి అని. ఈ బట్టలు మడతేయడం అంటారా, నేనైతే అప్పటికప్పుడు వేసి సర్దేస్తాను. కానీ దీనికన్నా ముందు ప్రియారిటీలో చేయాల్సిన పని వేరే ఏదన్నా ఉందనుకోండి, అదైతే చేస్తాను. ఆ తర్వాత మడతేస్తాను. లేదు అదేం లేదు, ఇవే ఉన్నాయి ఇక్కడ పడున్నాయి అంటే ముందు వాటినే మడతేస్తాను. అలా అండ్ నేను ఎప్పుడు చెప్పినట్లే కొన్ని పనులకి 2 to 3 మినిట్స్ కన్నా టైం పట్టదు మనకు చేయడానికి, కానీ వాటిని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం రోజంతా. అలా ఈవినింగ్ అయిపోద్ది. అలా కాకుండా ఈజీగా అయ్యే పనులు ముందు చేసేసుకుంటే బోల్డన్ని పనులు మనం చేస్తామన్న ఫీలింగ్ వస్తుంది. దాంతో ఫాస్ట్గా అయిపోద్ది. అండ్ ఇక్కడ నాకు చాలా బోర్ కొట్టే పని, గబగబా బట్టలు అయితే మడత పెట్టేస్తున్నాను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి. అది మీలో ఎంతమందికి బట్టలు ఫోల్డ్ చేయడం, సర్దడం అంటే చిరాకు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు, టీవీ చూస్తారా, మొబైల్ చూస్తారా, మీ ఫ్రీ టైంని ఎలా స్పెండ్ చేస్తారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఈరోజు బట్టలు అయితే బ్లాంకెట్స్ వాష్ చేశాను కొన్ని, స్లోగా ఒక్కొక్కటి వాష్ చేసి లోపల పెట్టేయాలి. అండ్ మా పాప బట్టలు నిన్నే సర్దాను కాబట్టి ఇంకా నీట్గా బాగుంది. 2 డేస్ తర్వాత చూస్తే తెలుస్తుంది దీని పరిస్థితి. మళ్ళీ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఎంత అవసరం అనేది. హలో అండి, చూసారుగా పనులు అయితే అలా నడుస్తున్నాయి. ఏంటి మళ్ళీ వంటింట్లోకి వచ్చేసాం అనుకుంటున్నారా? చిన్న పని ఉంది. ఏంటంటే 3 డేస్ నుంచి మా పాప ఓట్స్ ఆల్మండ్ బ్రౌనీ అడుగుతుంది. 3 డేస్ కదా పాప, థర్స్డేనే ఎప్పటి నుంచో అడుగుతుంది. రోజు చేస్తాను నాన్న అని చెప్తూ వచ్చాను. మధ్యలో ఒకసారి పల్లి లడ్డు చేశాను కదా, ఇంకేవో ఇన్స్టెంట్ స్నాక్సే చేసేస్తూ వస్తున్నాను. సరే ఇంక అడిగింది కదా, ఈరోజు థర్స్డే అడిగింది, ఫ్రైడే అడిగింది. స్కూల్ నుంచి రాగానే మమ్మ నాకు సర్ప్రైజ్ ఉందా అని కూడా అడుగుతుంది పాపం. సో ఈరోజు తను స్కూల్ నుంచి రాగానే సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను. టైం అరౌండ్ 12:30 అలా అయింది. నా వీడియో వర్క్ అంతా అయ్యి బట్టల పని అదంతా మీరు చూసారు కదా. మధ్యలో 2 అవర్స్ కంప్లీట్ బ్లాక్ అయిపోద్ది వీడియో కోసం, తప్పదు. సో ఇప్పుడైతే 12:30 అయింది కదా, దాని 2:30కి స్టార్ట్ అవుతుంది, వచ్చేసరికి 3 అవుతుంది. కాబట్టి ఈలోగా ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి ఆల్రెడీ, ఈ వీడియో మన ఛానల్లో ఉంది. బట్ ఈరోజు కూడా కంప్లీట్ రెసిపీ షేర్ చేస్తాను మీకోసం. న్యూ మామీస్ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక హెల్దీ ఓట్స్ ఆల్మండ్ బ్రౌనీ, ఇది పిల్లలకి ఇంట్లోనే చేసి పెడితే మీరు హెల్దీగా ఉంటుంది. ఇందులో ఏముండవు, ఓట్స్ ఆల్మండ్స్, కొంచెం మిల్క్ యూస్ చేస్తాం. అండ్ స్వీట్నెస్ కోసం కూడా బెల్లం, కాబట్టి ఏం ప్రాబ్లం లేదని నేనైతే అనుకుంటున్నాను. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి. ఇంకెక్కువ లేట్ చేయకుండా ఫస్ట్ ప్రీ హీట్ కోసం ప్యాన్ పెట్టేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తాను, చూసేయండి. సో మీకు చెప్పినట్టే ముందుగా ప్యాన్ని ప్రీ హీట్కి అయితే పెట్టేస్తున్నాను. ఇది ఓవెన్లో కూడా చేయొచ్చు, ఈజీగానే అయిపోద్ది. బట్ నా ఓవెన్ ఏంటో బేకింగ్లో కొంచెం ప్రాబ్లం ఇస్తుంది, అదే స్పార్క్స్ వస్తున్నాయని నేను ఒకసారి ఆల్రెడీ మన వీడియోలో షేర్ చేశాను. ఇవైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు 1 కప్పు ఓట్స్, 1 కప్పు బెల్లం, 1/2 కప్పు ఆల్మండ్స్, 1/2 కప్పు పాలు అండ్ 1/2 కప్పు నెయ్యి అండ్ 2 స్పూన్స్ కోకోవా పౌడర్ అండ్ కొంచెం బేకింగ్ సోడా అయితే సరిపోతుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు ఓట్స్, 1/2 కప్పు ఆల్మండ్స్ అండ్ 1 కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఫస్ట్ ఓన్లీ ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టేయాలి, లేకపోతే చుట్టుకుపోయినట్టు అయిపోతాయి ఓట్స్ కదా. సో 2 స్పూన్స్ కోకోవా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఆల్మండ్స్ కదా, ఫస్ట్ సరిగ్గా గ్రైండ్ అవ్వవు, మనం కొంచెం బాగానే గ్రైండ్ చేయాలి. ఇలా పొడిలానే ఉంటుంది, ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్సే కాబట్టి. నేను చెక్ చేసి అక్కడక్కడ ఆల్మండ్స్ ఉన్నాయి, అదంతా ఒకసారి కలిపేసుకొని
మళ్ళీ అయితే లిడ్ క్లోజ్ చేసి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి. ఇది మీ పిల్లలకి చాలా హెల్తీ. అండ్ బయటకు వెళ్ళినప్పుడల్లా బ్రౌనీ కొనిమని అడుగుతారు కదా, ఒకసారి ఇలా ఇంట్లో అయితే చేసి పెట్టండి, బాగా ఎంజాయ్ చేస్తారు. దీనిలో ఒక పావు టీ స్పూన్ ఇప్పుడు నేనైతే బేకింగ్ సోడా యాడ్ చేశాను. అండ్ ఇవైతే పావు కప్పు పాలు అండ్ పావు కప్పు నెయ్యి కూడా యాడ్ చేశాను. పాలు మీరు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ తర్వాత కొంచెం మీకు ఏమన్నా బ్యాటర్ గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. ఇవి పచ్చి పాలు కాదు, కాచి చల్లార్చిన పాలు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మంచి ఒక థిక్ పేస్ట్లా వస్తుంది, చాక్లెట్ పేస్ట్, చూస్తేనే తినాలనిపిస్తుంది. నాకు ఇక్కడ కొంచెం గట్టిగా అనిపించింది, సో ఇంకొన్ని పాలు అయితే యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టేసాను. సో ఆ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చక్కగా కేక్ మోల్డ్ని అయితే గ్రీస్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఈ మిక్స్ అంతా దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మీరు పైనుంచి బాదం పప్పుల్ని సన్నగా గ్రేట్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే నైఫ్తో సన్నగా కట్ చేశాను. మీరు ఎప్పుడైనా కేక్ చేసినప్పుడైనా సరే ఇలా మిక్స్ చేశాక ఒకసారి ట్యాప్ చేసేస్తే మధ్యలో ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా నీట్గా సెటిల్ అవుతుంది. తర్వాత ఇలా పైనుంచి ఆల్మండ్స్ అయితే వేసేసాను. ఇప్పుడు మన ప్యాన్ ఆల్రెడీ ప్రీహీట్ అయిపోయింది కదా, మీరు ఇప్పుడు దీన్ని 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో పెట్టి 30 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చక్కగా రెడీ అయిపోతుంది బ్రౌనీ అయితే. నేను లాస్ట్లో ఒక చిన్న మిస్టేక్ చేశాను, అదేంటో మీతో చూపిస్తాను. వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నప్పుడే తప్పులు అవుతాయి అనుకుంటా. సో అది మధ్యలో అయితే ఇప్పుడు అరౌండ్ 20-25 మినిట్స్ అయింది. ఒకసారి చెక్ చేద్దామని నైఫ్తో చెక్ చేస్తున్నాను. ఈ నైఫే నా కేక్ చెడిపోవడానికి కారణం అనిపించింది నాకు. అలా చెక్ చేసినప్పుడు కొంచెం ఉన్నట్టు అనిపించింది కింద. ఇంకొక 5 మినిట్స్ అయితే పెట్టేశాను. ఇలా అయితే రెడీ అయిపోయింది. హలో, హాయ్. అనుకున్నట్టుగానే సర్ప్రైజ్ బ్రౌనీ రెడీ అయిపోయింది. స్కూల్ నుండి తీసుకొచ్చే టైం కూడా అయింది. లిఫ్ట్ వచ్చేసింది, మనం ఉన్నాం లిఫ్ట్లో. సో రిత్కృతి ఎలా సర్ప్రైజ్ అవుతుందో చూద్దాం. 2 డేస్ నుంచి ఎలాగో చేయట్లేదుగా, మమ్మీ వాళ్ళు కూడా చేయదనుకుంటుందేమో పాపం. చూద్దాం రాగానే ఎలా సర్ప్రైజ్ అవుతుందో రికార్డ్ చేస్తాను. రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. తను వచ్చాక మళ్ళీ కలుస్తా. హలో హలో హాయ్ తల్లి. హలో ఐ హావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. వాట్? ఓ సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ కదా. రూల్ ఇస్ రూల్. ఎనీ గెసెస్? No, I don't want to guess. Why? I directly want to see the surprise. ఎవ్రీ టైం నువ్వు గెస్ చేస్తావు కదా తల్లి. కానీ నాకు గుర్తు రావట్లేదు ఏం చేస్తావని. జస్ట్ స్పెషలేగా, అది నార్మల్ కర్రీ అయినా స్పెషల్ కర్రీ అయినా కదా. నేను నిజమే కదా మాట్లాడుతున్నా. ఓకే, అయితే చూద్దాం మళ్ళీ. స్పెషల్ కర్రీ అయినా నార్మల్ కర్రీ అయినా స్పెషల్ కర్రీ. ఓకే. సర్ప్రైజ్! వావ్! కేక్ చేసింది మమ్మీ. ఐ లవ్ యు మమ్మీ. ఐ లవ్ యు టు. హోట్ ఆల్మండ్ బ్రౌనీ. నా ఫేవరెట్. yes. యమ్మీ. సో వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. తిందాం. yes. ఓకే. బై. నేను ఒక చిన్న పొరపాటు జరిగిందన్నాను కదా, అది ఇక్కడే. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ నైఫ్ చాలా ఇది ఎందుకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ నైఫ్ నాకు అసలు వాడడానికి నచ్చదు, అయినా కొన్నాను కాబట్టి వాడుతూ ఉంటాను. ఒక బ్లాక్ నైఫ్స్ ఉంటాయి, అవి అయితే నీట్గా కట్ అవుద్ది. దానివల్ల ఆ కార్నర్ అంతా చూడండి కట్ అయిపోయింది. సో అది దానివల్ల ఇలా ఉంది, లేకపోతే చాలా బాగుంటుంది. టేస్ట్లో ఏం డిఫరెన్స్ లేదు. డీమోల్డ్ చేయడంలో కొంచెం ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను, బయట కొన్న బ్రౌనీస్ లాగే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలకి హెల్దీ కూడా. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి. ఇంకా డిన్నర్ కోసం ఏం చేశాను ఏంటి అనేది నేనేం షేర్ చేయలేదు, ఎందుకంటే నిన్న రాగిపిండి కొంచెం ఉంటే దాంతో దోశలు వేసుకొని తినేసాం. రేపు మార్నింగ్ కోసం మా పాప అడుగుతుందని ఇడ్లీ దోశ కోసం అయితే పోసాను. ఇది క్లీన్ కిచెన్. హలో అండి, నేను ఫ్రెష్ అయిపోయాను. ఫైనల్లీ మండేకి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. అండ్ ఇట్స్ స్లీపింగ్ టైం ఎంత తెలుసా, 10:30 అయింది. ఫ్రెష్ అయిపోయి ఫుల్గా ఆయిల్ పెట్టేసాను హెయిర్కి. రేపు ట్యూస్డే కదా, హెడ్ బాత్ చేద్దామని. అండ్ చూసారుగా బ్లాగ్ మార్నింగ్ నుంచి. డిన్నర్ అయితే నేను రాగిపిండి ఉంది కదా, దాంతో దోశలు వేసేసుకున్నాం. మా పాప ఒక 2 డేస్ లేకపోతేనే ఊతప్పం దోశ అని గొడవ చేసేస్తుంది, అందుకే పప్పు కూడా పోసాను. రేపు మార్నింగ్ వంట చేస్తూ గ్రైండర్ కూడా వేస్తాను. సో అది మీ రొటీన్ ఎలా గడిచిందో చెప్పండి. ఓట్స్ ఆల్మండ్ బ్రౌనీ తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకి బాగా నచ్చుతుంది అండ్ హెల్దీ కూడా ఇంట్లో చేస్తాం కాబట్టి. సో అది ఈరోజు వ్లాగ్.
ఈరోజు బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కీప్ స్మైలింగ్. బాయ్. గుడ్